అమ్మా అశ్విన్ బాబు, ఎంత పొద్దున్నే వచ్చావేంటి? ఆనందిని నిన్న ఉదయం అనగా చూశాను, మళ్ళీ తనను చూడలేదు. మనసంతా ఒకలాగా ఉంది. ఆనందిని గుడికి తీసుకెళ్ళి అట్నుంచటే కంపెనీకి వెళ్దామని వచ్చాను. కాల్ చేస్తుంటే తను ఫోన్ తీయడం లేదు. ఆనందికి నేను వచ్చానని చెప్తావా? ఎవరు పిలిచినా ఆనంది రాదు. ఏ, ఎందుకని? హాస్టల్లో ఉంటేగా రావడానికి. ఏంటి నువ్వు చెప్తుంది? ఇప్పుడే కంపెనీకి వెళ్తున్నాను బాబాయ్ అని నాతో చెప్పి మరీ వెళ్ళింది. ఇంత త్వరగా వెళ్ళిందా? మార్నింగ్ నేను వస్తానని చెప్పాను కదా, అప్పుడే ఎలా వెళ్ళింది? అవన్నీ నాకు చెప్తారా అశ్విన్? సరే, ఆనంది నేను కంపెనీలో కలుస్తాను. అలాగే అశ్విన్. నా చేత అబద్ధం చెప్పించావు కత్తల్లే. పాపం అశ్విన్ మొహం వాడిపోయింది. ఒకరి మంచి కోరే పని చేసేటప్పుడు వాళ్ళకి తెలియకూడదు బాబాయ్. వస్తాను.